చెడుపై మంచి సాధించిన మహావిజయం. ఒక రాక్షసుడి అహంకారం, ముగ్గురు దేవుళ్ళ శక్తి, లోకాన్ని కాపాడిన ఒకే ఒక్క స్త్రీ. అసలు మనం దసరా పండుగను ఎందుకు జరుపుకుంటామో తెలుసా? మహిషాసురుడు అనే రాక్షసుడు ఏ మగాడి వల్ల తనకు చావు రాకూడదు అని వరం పొందుతాడు. ఆడది తనను ఏం చెయ్యలేదులే అని అహంకారంతో లోకాలను పీడిస్తాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో దుర్గాదేవి ఉద్భవిస్తుంది. సింహవాహిని అయి 10 చేతుల్లో ఆయుధాలు పట్టి 9 రోజుల పాటు ఆ రాక్షసుడితో పోరాడుతుంది. రకరకాల రూపాలు మార్చి భయపెట్టిన మహిషాసురుడిని 10వ రోజున అమ్మవారు సంహరిస్తుంది. మహిషుడిని మర్దించిన రోజు కాబట్టి ఆమె మహిషాసుర మర్దిని అయింది. ఆ రోజే మనం జరుపుకునే విజయదశమి, అంటే విజయాన్ని అందించే 10వ రోజు అని అర్థం. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటాం. ఈ రోజే రాముడు రావణుణ్ణి చంపాడని, పాండవులు అజ్ఞాతవాసం ముగించి జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలు తీసుకున్నారని కూడా పురాణాలు చెబుతాయి. అధర్మం ఎంత బలంగా ఉన్నా ధర్మం ముందు తలవంచక తప్పదు.